నిన్న సండే రోజు వ్లాగ్ నా డే అంతా ఎలా అయిందో నేను చూపించేస్తాను. ఆ ముందు రోజే గారెల పిండి వేసుకున్నాను కదండి. గారెలు కొంచెం ఆల్రెడీ అట్టుపిండి ఉంటే అవి మొత్తం కలిపి కొంచెం బొనుగులాను కొంచెం గారెలు వేసాను అనమాట. చికెన్ వద్దులే అనుకొని పల్లి చట్నీ చేసుకున్నాం దీంట్లోకి. ఆ తర్వాత మా హస్బెండ్ని రొయ్యలు చాలా రోజులు అయింది తీసుకురమ్మని చెప్పి మా బావని పంపిస్తే రొయ్యలు అలాగే చికెన్ 2 తీసుకొచ్చారనమాట. ఇక్కడైతే చాలా రోజులైందండి ఇల్లు సర్దే ప్రోగ్రామ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. అటు వంట చేసుకుంటూ సర్దుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇక్కడ రొయ్యలు చూసి నైనస్ ఎక్స్ప్రెషన్ అయితే చూడండి. నా ఫోన్లో డ్యూయల్ క్యామ్ ఉందని చెప్పి నేను నిన్నే చూసుకున్నాను అనమాట. దానికి తీసిన క్లిప్ అది. ఇక రొయ్యలు అయితే నేను చాలా సింపుల్గా చేస్తానండి. మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నేనైతే ఆవిరి పెట్టేసుకుంటాను అనమాట. ఉడికిన తర్వాత ఫ్రై చేసుకుంటాను. ఈ లోపైతే ఈ గదంతా శుభ్రం చేసేసి పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను. చేతన్కి నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి చేతన్ చదువుకుంటుంటే నైనస్కి కూడా నేను చదువుకుంటానని చెప్పి రఫ్ బుక్ అయితే తీసుకొని ఆపోసోపాలు పడితే పడుతుంది. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో చెప్పానండి నేను బద్ధకంగా చేస్తాను వంటలు అని చెప్పి. సో నాకులాగా బద్ధకం ఉండే వాళ్ళు ఎవరికైనా సరే నా వంటలు ఈజీగా నచ్చుతాయి. రొయ్యల ఫ్రై ఎలా చేస్తా అంటే ముందు ఉడకబెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మసాలా కూడా వేపుకొని రొయ్యలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పొడి మసాలా కొత్తిమీర వేసుకొని తీసేయడమే. రోజు ఊడ్చి ఇల్లైనా చూసారా ఉల్లు శుభ్రం చేస్తే ఎంత చెత్త వచ్చిందో. చికెన్ వండితే నేను ఇంత ఇంట్రెస్ట్ పడతానో చేతను అంతకన్నా ఇంట్రెస్ట్ అనమాట. వంటగల్లో నుంచి అసలు బయటకు గదల్లో. ఈరోజైతే చికెన్ కన్నా ముందు రొయ్యలు ఫ్రై ట్రై చేశాను అనమాట. చాలా రోజులు అయింది కాబట్టి నాకైతే నచ్చింది. మీరు ఏం తిన్నారో సండే రోజు కామెంట్ అయితే చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ.